చిన్ని ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏమండి, చిన్ని నన్ను అడిగిందా ఆ అత్త కొడళ్ళు బాగుంటారా? పాపం పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా, ఏమిటి జానకి? అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది. ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నావు. అదేంటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు. అలా కావాలనిగా మనం కోరిచేసాం. దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి? మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదా అండి? ఎందుకు తీసుకుంటుంది? నేను ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిన్నే కట్టుకోమనండి నా మొహాన్ని విసిరి పారేసింది. ఎందుకు? చిన్ని అంతగా మారిపోయిందండి. ఇదెక్కడే? ఏమో. ఏమండి? అన్నయ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది అన్నయ్య. అత్తగారి కంటపడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను. కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించనయ్యా. నీ ముద్దుల చెల్లెలు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దాని అయ్యావమ్మా. నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? నిన్నెంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నాను. మీది మధ్య అనవసరంగా తొందరపడుతున్నారు. చూడండి, చిన్ని మనసు మనకు తెలియదా? చిన్ని మనకు కన్నబెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. అవును జానకి, అవును. గోపి ఇంకా రాలేదు. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. మరి ఏమీ పాడవండి, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. అడుగునండి, ఏమండో వస్తున్నాడు. జాగ్రత్తగా మనం బుట్లో వేసుకోవాలి. గోపి రా 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 రా. రావయ్య గోపి. రాయుడు గారు అప్పుడే నీ గురించి 10 సార్లు అడిగారు. ఇదిగోనండి మాటలోనే వచ్చేసాడు. నమస్కారం రాయుడు గారు. చాలా సంతోషం గోపి. ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మావాడిని. అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత అప్పచెప్తున్నాను. ఏమిటండి అది? కూర్చో చెప్తాను. ఇలా కూర్చో, ఇలా కూర్చో. కరణం గారు చెప్తాను. ఇక నుంచి గుడికి ధర్మకర్తవు నువ్వే. నేనా? అవును, ఇది మా ట్రస్టీల నిర్ణయం. నుంచి రామాలయం నీ నిర్వహణలో ఉంటుంది. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమిటా పిచ్చోడా?
బాబు గారు వద్దనగా గోపి అప్పుడే ఆయన్ని ఇంకో రౌండ్ ఇచ్చుకో చంద్రమండలమే దిగొస్తుంది మనం ఎలాగే అమ్మాయి నేను పడతాను సారే అంతే సార్ మనసు ఇచ్చా ఆశ తీరా ఏలుకోరా జాల మీద ఎవరనుకున్నాం ఇప్పుడు మనం మంచి నిషాలో ఉన్నాం. ఈ రోజు నుంచి రామాయణానికి రాజునైపోయాను. మనం ఆడింది ఆట, పాడింది పాట. ఆ రాయుడు గారు లేరు, నేనంటే పంచ ప్రాణాలు. అందుకే ఈ తాళ చెవులు నా చేతిలో పెట్టారు. ఎందుకు తలిపేస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడండి, బావగారు వింటారు. ఏం బావగారు వింటే ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? ఎప్పుడన్నా మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఎందుకు తాగారండి? అవును రాధా, నేను తాగాను రాధా. రాయుడు పుట్టినరోజంట, అందుకని అందరూ తాగాలంట. నేను కూడా తాగకపోతే ఆయన కోపం వస్తుందని నన్ను కూడా అందరూ కలిసి బలవంతం చేసి తాగించారు రాధా. మరొకసారి మీరు ఇలా తాగారంటే మళ్ళీ మీకు నేను ప్రాణాలతో కనిపిస్తాను. వద్దు రాధా, వద్దు. నేను ఇంకా తాగను. ఎవరో కాదు, మీరు ఇక్కడ ఉంటే ఇలాగే పాడైపోతారు. పండక్కు మా గుంటింటికి వెళదాం రండి. అవును, మరి ఇక్కడ పొలం పనులు? పాలేరున్నాడుగా, నా మాట వినండి. కొద్ది రోజులు ఆ ముఠాకు దూరంగా ఉండకపోతే మన సంసారమే సర్వనాశనం అయిపోతుంది. నిజం, ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ బలవంతం చేసినా నాతో తాగిస్తారు. అలాగే వెళ్దాం. ఇక పడుకోండి. అక్క, మా పుట్టింటికి వెళ్తున్నాం. ఏం అంత అవసరంగా బయలుదేరుతున్నా? చాలా అవసరం అక్క. ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళడం
నాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితి చూస్తే. పరిస్థితి ఏమైందమ్మా? రాత్రి ఆయన తాగేసి వచ్చాడు. ఆ రాయుడు మనుషులు, ఆ రాయుడు ఆయన బలవంతాన తాగించారట. అందుకోసం కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని తీసుకెళ్తున్నానక్క. అలాగా? ఆ నీచులు మన నాశనాన్నే కోరుతున్నారు. అందుకే మరిదిని చేజిక్కించుకున్నారు. రాధా, ఆ రాయుడు మనుషులు, ఆ రాయుడు ఆయన బలవంతాన తాగించారట. అందుకోసం కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని తీసుకెళ్తున్నానక్క. అలాగా? ఆ నీచులు మన నాశనాన్నే కోరుతున్నారు. అందుకే మరిదిని చేజిక్కించుకున్నారు. రాధా, నువ్వు మరిదిని తప్పకుండా తీసుకెళ్ళమ్మా. డబ్బేమన్నా కావాలన్నాక? అక్కర్లేదు. మరి ఎలా గడుస్తుంది? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అక్క, క్షేమంగా తిరిగి రమ్మని నన్ను దీవించక్క. నేనెత్తడదాన్నమ్మా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీలాంటి వ్యక్తి నాకు తోడి కోడలు కావడం నిజంగా నా అదృష్టం. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. అక్క, వెళ్ళొస్తానక్క. ఏమండి? ఎవరు? నేను రాయుణ్ణి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏముందండి, గోపి ఉన్నాడేమో చూడటానికి వచ్చాను. వాళ్ళు ఊరు వెళ్ళారు. ఓహో, రామయ్య గారు ఉన్నారండి? లేరు. పాపం కష్టాల్లో ఉన్నాడని విన్నాం. కావలిస్తే సహాయం చేద్దామని ఇలా వచ్చాను. చాలా సంతోషం. ఎంతవరకు మీరు చేసిన సహాయం చాలు. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏమిటి? ఏమీ తెలియని మా మరిదిని అమాయకుణ్ణి చేసి తాగించారు. మీ బాధ తప్పించుకోవడానికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా గురించా? అవును, నీ గురించే మా కుటుంబంలో కలతలు రేగాయి. అభిమానంతో డబ్బిచ్చానని గొప్పలు చెప్పి వడ్డీల మీద వడ్డీలు వేసి క్షణాల మీద కట్టకపోతే వేలం వేస్తానని బెదిరించి మా పొలం రాయించుకున్నాం. ఎంతకన్నా నువ్వు చేసే సహాయం ఏముంది? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించి అవసరమైతే కబురు చేయండి. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరది? ఎవరు? నేనే. జానకి, ఆ వెళ్ళేది రాయుడు కాదు? అవునండి, గోపి ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చారట. అరే, అతని చేతి కింద అంతమంది మనుషులు ఉన్నారు, స్వయంగా ఎందుకు వచ్చాడు? అందుకే మరోసారి మన గడప తొక్కకుండా బాగా బుద్ధి చెప్పానులేండి. మంచి పని చేశావు. మీరు కూర్చోండి, జావ తీసుకొస్తాను. అలాగే. ఏమండి, జావ తీసుకోండి. ఏమిటి అలా చూస్తున్నారు? జానకి, భగవంతుడు నీకు ఇంత అందం ఇచ్చాడు. ఏ గొప్ప వాళ్ళ ఇంట్లోనూ సుఖపడవలసిన దానివి ఈ కటిక దరిద్రుడు పంచం చేయాలి. ఏమండి, నేను బాధపడుతున్నానని మీతో అన్నానా? మాటి మాటికి అందం అందం అని వింటుంటే నా చెవులు గింగుర్లు ఎత్తిపోతున్నాయి. మీరెప్పుడు నాలో అందాన్ని చూస్తున్నారా? కేవలం అందంగా ఉండడమే నా తప్ప? నా అందం ఆధారంగా చేసుకుని మీ దగ్గర విర్రవీగుతున్నానా, లేకపోతే దాంతో మిమ్మల్ని మోసం చేస్తున్నానా? నేనెప్పుడు మిమ్మల్ని భోగభాగ్యాలు కావాలని కోరలేదే. ఎందుకండి మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు? నువ్వు అన్నావని కాదు జానకి, నువ్వు పడుతున్న శ్రమ చూసి నేనే అంటున్నాను. నాకు ఏ పని చేయడము చేత కాదు. ఇంతవరకు నీ నగలు అమ్ముకుని ఇల్లు తాకట్టు పెట్టి నెట్టుకొచ్చావు. ఇక ముందెలా గడుస్తుందో ఆ శ్రీరామచంద్రుడికే తెలియాలి. ఎందుకండి ఇప్పుడు అలాంటి మాటలు? అసలే మీ ఆరోగ్యం బాగలేదు.
అన్నిటికీ మనకు ఆ భగవంతుడే ఉన్నాడు. సాగినంత వరకు ఇలానే బ్రతుకుదాం. ఆ తర్వాత బ్రతకలేకపోతే ఇద్దరం కలిసే చచ్చిపోతాంలేండి. జానకి, జానకి. లింగం గారు, ఎరక్కపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లోంచి వచ్చేప్పుడు రామయ్య గారు చూశాను. నాకెందుకో భయంగా ఉందండి. ఏడుపుల స్వామి, ఏమండి మీరేం భయపడక్కర్లేదు. ఆ కాయ మీ చేతితో పట్టుకుని ఈ కాయ నా చేతిలో పెట్టండి. వెంటనే చెప్తాను. అంతగా వస్తే రాయుడు గారికి జానకమ్మకి లోగన్ నుంచే కథ జరుగుతుందని పుకార్లు పుట్టించేద్దాం. దాంతో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు ముచ్చుకుని చచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఎలా అవుతుంది? ఏమండి, నేను నీళ్ళకి వెళ్ళొస్తాను. ఏం జానకి, నువ్వు నీళ్ళకి వెళ్ళడం ఏంటి? సత్యమ్మ రాలా? నేనే రావద్దన్నానండి. రావద్దన్నా? అవును, పూర్తిగా మాన్పించేశాను. అదేమిటి? సత్యమ్మ మన ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? నేను అవన్నీ ఆలోచించే మాన్పించానండి. బాగుంది. మరి ఇంటి పని అంతా నువ్వు ఎలా చేసుకుంటావు? చేయడానికి పెద్ద పనే ఉందండి. మనిద్దరమేగా. పైగా పని పాట లేకుండా కూర్చోవాలంటే ఏం తోచదు. జానకి, ఖర్చు తగ్గించాలని మానిపించుంటాం, అంతే కదా? ఏమండి, మీతో వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు. అసలే మీది పశ్చిమ భోజనం. తొందరగా వంట చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి. అది కాదు జానకి, రేవు దగ్గర రాయుడు మనుషులు కూడా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదేమో అని. ఓ, అదే మీ భయం. అంతగా పట్టుబడితే మీరున్నారుగా, ఆ శ్రీరామచంద్రులా విడిపిద్దురు గాని. ఏమండి జానకిదేవి గారు? నువ్వా మళ్ళీ ఇక్కడ దాపరించావు? నేనెక్కడికి వెళ్తానండి? ఎప్పుడూ మీ నీడలాగే తిరుగుతూ ఉంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత. నోర్మయ్! ఎందుకండి అంత కోపం? ఇక్కడ ఎవరూ లేరుగా. నీకు కావలసిన డబ్బిస్తాను. పద మన లాంచ్కి. ఏమండి, 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 ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబు, మా వారు ఆ డ్రామాలయం వైపు వెళ్ళారేమో. ఒకసారి చూసొస్తావా? అక్కడ లేరమ్మా, ఇప్పుడు ఎటు వెళ్ళారు? అలాగా? ఎక్కడి బాబు? ఎవరికో వచ్చే ప్రాణం పోయే ప్రాణం అటమ్మా. బాబు గారిని తీసుకువెళ్ళారు. అయ్యో, అసలే ఆయన ఒంట్లో బాగలేదు. వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో ఏమిటో. సర్లే బాబు. ఈసారైనా భగవంతుడు చల్లగా చూడాలి, పంటలు పండాలి, మన అప్పులు తీరాలి. ఏం పంటలో ఏందో అంతా అయోమయంగా ఎడుతూ ఉందిరా. రామయ్య గారికి రాత్రి లేదు పగలు లేదురా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు మహానుభావుడు. అట్లాంటి మంచోడు కళ్ళు కప్పి నాటకం ఆడుతుంది రా జానకమ్మ. మాటలో కళ్ళు పోతాయి. ఏముంది, ఆ రాయుడు గారితో ఏదో సంబంధం కూడా ఏర్పాటు చేసుకుందట. ఊరంతా అనుకున్నారు. తినగా వాళ్ళ ఇంటికే రాకపోకలు సాగిస్తున్నట్టు. నిజంగానా? నిజమో ఏమో. వాళ్ళిద్దరూ గోదావరి గట్టును మాట్లాడుకోవడం నేను కళ్ళగా చూశాను. అంత మంచివాడికి అదేం బుద్ధిరా. పాపం కష్టాల్లో ఉన్నారు. ఆయనకి ఏ పని చేత కాదు. ఆవిడే ఏదో విధంగా సంపాదించాలిగా. ఒక్క బియ్యం గింజ కూడా లేదా. ఆయనకి పశ్చిమ భోజనం పెట్టాలి. ఎలా? సత్యమ్మా, సత్యమ్మా. అమ్మగారు, మీరా?
ఇంత చీకట్లో వచ్చారమ్మా? ఏం లేదు, చెప్పండమ్మా. సత్యమ్మా, కొంచెం బియ్యం కావాలి, అప్పుగా ఇవ్వు. అమ్మా, మీకు బియ్యం అప్పు కావాలా? అవును, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఆయనకి పచ్చం భోజనం పెట్టాలి. మా బియ్యం బాగుండవు, అయ్యగారు తినలేరమ్మా. పర్వాలేదు సత్యమ్మా, అవి కూడా లేకపోతే వారు బస్తుండాల్సి వస్తుంది. అమ్మా, అంత మాట అనకండి అమ్మా, ఉండండి తీసుకొస్తాను. పదండమ్మా, నేను తీసుకొస్తాను. పర్వాలేదు సత్యమ్మా, నేను వెళ్తాను. ఇలా పోయి అమ్మా. ఇప్పటికి చాలా ఆలస్యమైంది, తొందరగా 2 మెతుకులు తినండి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు? ముందు ఫోన్ చేయండి, తర్వాత చెప్తాను. ఎక్కడికి వెళ్ళావో చెబితేనే కానీ తిన్ను. నేను ఎక్కడికి వెళ్ళానో తెలిస్తే మీరు అసలు తినరు. చెప్పే వరకు నీ చేతి మంచినీళ్ళు కూడా తాగం. ఏమిటి, నా చేతి మంచినీళ్ళు కూడా తాగరా? అవును, చెడిపోయిన దాని చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు కూడా విషంతో సమానం. ఏమండి, ఆనాడు నా తమ్ముడు చెప్పింది నమ్మకుండా వాడిని దూరం చేసుకున్నాను. నిన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా నాకు తెలుసు. నా కళలోనే దుమ్ము కొట్టాలనుకుంటున్నావా? ఏమండి, దయచేసి అలాంటి మాట్లాడకండి, నన్ను అనుమానించకండి. మీ పాదాలు వెళ్ళను, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. మీరేం చేసినా సరే నా ప్రాణాలు మీ పాదాల దగ్గరే వదలాలి. మహాపతివ్రత మాట తీపి మనసు చేదు, ముందు నా కళ్ళ నుంచి వెళ్ళు. అన్నం సాక్షిగా చెప్తున్నానండి, నేనే పాపం ఎరగనండి. అన్నం సాక్షిగా చెబుతున్నావే, నువ్వు చేసిన సిగ్గుమాలని పనికి తోడు ప్రమాణాలు కూడా. ప్రమాణాలు ఏమండి, ఇప్పటికైనా మీ కోపం తీరిందా? నేను చెప్పేది వింటారా? నువ్వు ఏం చెప్పినా వినదలుచుకోలేదు. పోనీయండి, నేను లేకుండా మీరు సంతోషంగా ఉండగలరా? నేను వెళ్ళిన తర్వాత నా వల్ల ఏ దోషం లేదని తెలుసుకున్నా కూడా మీరు గుండె రాయి చేసుకుని బ్రతకగలరా? చూడండి, చిరకాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలని. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఎవరండి? ఎవరు అమ్మాయిలా ఉంది, వెళ్ళి చూడండి, వెళ్ళండి.
జానకం రా. ఇంకా ఆలోచన ఏంట్రా? లంచ్ మీద తీసుకుపోదాం పదా. అయితే పట్రా. జానకండి ఏమై ఉంటుందో. అబ్బా ఉండండి, అసలు ఊపిరుందో లేదో చూడండి. ఏమండో ప్రాణం పోలేదు, బ్రతికే ఉంది. ఎదకపోయిన తీర్థం ఎదురైంది. లింగం గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటండి, ఎదరకు వెళ్ళిపోవడమే. ఎక్కడికైనా తీసుకుపోయి అక్కడ తీరిగ్గా యోచిద్దాం. అబ్బాయి పోనివ్వండి. ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నాం. అరే పాపం దెబ్బ తగిలి దూరంగా ఉండు. అలా పారిపోవటం ఏం బాగుండలేదు. నా విలాస నౌకలోంచి ఎలా తప్పించుకుంటా వస్తున్నా. ఏం చేద్దామండి? ఏమిటండి ఈ ప్రాంతం మహాలోతు. ఆమె బ్రతికి బయటపడడం కష్టం. ఒకవేళ మనమే చంపేసాం అనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారండి? ఇలా పోయేవాళ్ళం ఇలా పోతాం. అబ్బాయి మన మామూలు పోనివ్వండి. బాబుగారు, బాబుగారు, తమరు ఇక్కడ పడుకున్నారే బాబు? అమ్మగారు లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు బాబు? తెలియదు. అదేమిటి బాబు? అమ్మగారి కోసం బియ్యం తీసుకొచ్చాను. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో. అమ్మగారు రాత్రి ఆ చీకట్లో పడి మా ఇంటికి వచ్చారు బాబు. తమరికి పచ్చం పెట్టాలని బియ్యం నిండుకున్నాయంటే ఇన్ని ముతక బియ్యం ఉంటే ఇచ్చాను బాబు. ఆ బియ్యం తమరు తినలేరని ఈ పూట ఈ సన్న బియ్యం తీసుకొచ్చాను బాబు. రాత్రి జానకి మీ ఇంటికి వచ్చిందా? అవును బాబు గారు. ఏనాడు ఒకరింటికి వెళ్ళి చేజాసిన తల్లి మా ఇంటికి వచ్చారు. జానకి! 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 ఏం జరిగింది బాబు గారు? అమ్మగారు ఏమయ్యారు? చెప్పండి బాబు. నా జానకిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాను సత్యమ్మ. ఆమెను అనుమానించాను. అభిమానవంతురాలు ఈ పాటికి ఏం నుయ్యో గుయ్యో చూసుకునే ఉంటుంది. అయ్యో, ఎంత పని చేశారు బాబు గారు. సీతమ్మ లాంటి ఆ మహాతల్లిని అనుమానించారా? ఆ నాయుడు పుట్టించిన పుకార్లు మీరు కూడా నమ్మారా బాబు? ఆ దుర్మార్గుడు అమ్మగారి మీద కన్నెత్తి ఆమె వంక కన్నెత్తి చూసే ధైర్యం లేక కసి తీర్చుకోవడానికి ఈ విధంగా పన్నాగం పన్నాడు. అది మీరు నిజమని నమ్మి మా జానకమ్మ తల్లిని దూరం చేశారు. పదండి బాబు, త్వరగా వెతుకుదాం పదండి. మీరు గుండె రాయి చేసుకుని బ్రతకగలరా? చూడండి,
కాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ పాదాల దగ్గర తల పెట్టుకొని పుణ్య స్త్రీగా మరణించాలి. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఉండండి, అక్కయ్యని చూసి వస్తాను. ఇది వరుస ఎట్టొచ్చావు లేదా అప్పుడు అక్కయ్య అన్నట్టు తయారై. అమ్మా, రాధమ్మ తల్లి వచ్చారమ్మా, వచ్చారా? ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? జానకమ్మ గారు మనల్ని ఇడిచి వెళ్ళిపోయారమ్మా. ఏముండవు అనేది? అవును బాబు, రామయ్య బాబు గారు అనుమానించారని ఏట్లో పడి ప్రాణాలు విడిచారు. శవం కూడా కనిపించలేదు. అక్కయ్య, ఎంత పని చేసావు అక్క. దీనికంతా కారణం మీరు. అవును, సీత లాంటి మహాతల్లిని అనుమానించడానికి అవకాశం ఇచ్చారు. కలిసి ఉన్న మన కుటుంబాన్ని రెండుగా చేశారు, కానీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆనాడు రాయుడితో అక్క ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నువ్వు ఒక అమ్మకు పుట్టావు, ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, పశువులా మారకూడదు, సాటి ఆడవాళ్ళని చెల్లెల్లా చూసుకోవాలని బుద్ధి చెప్పి నోరెత్తకుండా చేసింది. అక్క ఇలాంటి పుణ్యమూర్తిని లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇంకా ఏంటండి అలాగే నిన్ను చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి అక్కయ్యను వెతకండి, వెళ్ళండి. బావగారు ఎలా ఉన్నారు? బావగారు, అమ్మా రాధా, నా దేవుడు కూడా క్షమించడమ్మా. నా జానకి నేనే మింగేశానమ్మా. బావగారు, మీ అందరికీ నా మొహం ఎలా చూపించండి తల్లి. వారి కోసం నేను ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను గుమ్మం దాటేదాన్నే కాదు. మాకు ఈ సంగతి రాయలేదు సరే, చిన్నమ్మకైనా ఉత్తరం రాశారా? ఏముంది రాయనమ్మా, మీ అక్కయ్య నేను చేతులారా చంపేశాను ఆయన. జరిగిన దానికి బెంగ పెట్టుకుంటే లాభం లేదండి. మా కోసమైనా గుండె నిబ్బరం చేసుకోండి. చిన్నమ్మకు నేనే ఉత్తరం రాస్తాను. బాబు, బాబు, నువ్వు నన్ను ఉపదినానికి పిలుస్తున్నావట్లా? మీ పెద్దమ్మ లేకుండా నేను ఎలా తిన్ను బాబు. వద్దు, ఇక నాకు ఆ యోగ్యత లేదు బాబు, లేదు. బాబు, బాబు. రామయ్య గారు, ఇలా రాత్రింపగళ్ళు దిగాలు పడిపోయి తిండి తిప్పలు లేకుండా కూర్చుంటే ఏం లాభం? అబ్బాయి కూడా వచ్చాడు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. నేను ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి వెళ్తాను. లేవండి, లేవండి బాబు. నీ పావులు చూపించి మనం భయపడదాం అనుకుంటున్నావా? ఏంటి మా పావులు చూసి నువ్వు భయపడతామా? తల్లి గట్టిగా అరవబాక, నీ అరుపులకి మా పావులు పడిపోతాయి, నా బతుకు చెడిపోయింది. అసలు ఏ చెట్టు ఉంది కానీ ఎందుకు వచ్చావు చెప్పు. ఏలా మా నాగులు తోడాలి. మా నాగమని డబ్బులు ఇట్టావాడే. ఏంటమ్మో మాట చెప్తే తప్పేవాడిని కాదు. ఇంకా లెక్క పెట్టుకో. ఏమిటి ఇలా చిక్కిపోయాయి? మనిషిని పెట్టి మారిపోతుంటాయిలేండి. ఏంటిదే? అదే నా దగ్గర ఉన్నాయి కదా, అందుకని చిక్కిపోయి. ₹10 తక్కువ ఇచ్చావే, మరి అది ఇంకా చిక్కిపోయిందా? ఏంటమ్మా అడుక్కు తినేవాడి దగ్గర ₹10 తగ్గించుకోకూడదు? తగ్గించడానికి ఏంటమ్మా ఇంట్లో
ఇస్తా. అమ్మా తల్లి నాగమణి ₹1 నష్టం వచ్చింది ఈవేళ మనకి. ఏం చేయి చెప్పు, ఇచ్చాడు కాడు. చిన్నమ్మ గారికి నేనే ఇల్లదే, నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే. నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి ఉత్తరం. చంద్రం బాబు, పావులోళ్ళు అంటే పనికిరానోళ్ళు కాదు. ఒక్క నాగేసి ₹1000 అన్యాయంగా సంపాదించి మీ అమ్మగోరికి అయితే మేమే గొప్ప. ఏమిటో నీ గోల బసవయ్య? గోల కాకపోతే మరి ఏంటి బాబు? బాబు కడుపులు కొట్టి వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిలవదు బాబు. చదువుకున్నాడు మీరన్నా చెప్పకూడదు బుద్ధి, లేకపోతే ఎందుకు ఈ సూట్లు బూట్లు? నిజమేరా నువ్వు చెప్పేది. ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి. ఓ సహాయం చేస్తావా? ఏంటండి? ఏమిటి, నిన్ను కన్న తల్లిలా పెంచిన జానికక్కయ్య మన అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు. తేడా వెనకడైంది. 2 నెలలు డబ్బు అంపినట్టు పంపి ఎగ్గేశారే. అమ్మా అమ్మా, నా ఉసురు ఉరికిపోతుందా? దేవుడు లేడు, నా ఉసురు పట్టదు. అమ్మా నాగమణ్యమ్మ తల్లి, ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూడు తల్లి, కట్టుకుని కాటేసి వదిలిపెట్టకు ఏమైనా సరే. అమ్మా అమ్మా నాగమణమ్మ తల్లి, మర్చిపోయా, వస్తున్నా. చేస్తున్నా తల్లి, ఒక్క నిమిషం. అమ్మో మర్చిపోయానా? నాగమణమ్మ తల్లి, రోజు పూజిస్తున్నావుగా? నాగమణి కాదురా నాయన, ఊరందరూ డబ్బులు నగలు వడ్డీ అన్ని తీసి ఎవరికి తెలియకుండా ఎవడో ఎత్తుకుపోతారో నా పుట్టలో దాచాను. అయ్యో, ఎలా వచ్చిందో నాకు వచ్చి ఇప్పుడు ఖర్చు చేసిందిరా నాయన. అయ్యో నాయన వెళ్ళకరా. అయ్యో చిన్న మరి అమ్మని పావు కట్టిందే. ఆయన అమ్మ తాళాలు దేవే. అమ్మా వాళ్ళని పట్టుకుపోతారా? తాళాలు దేవే. అమ్మా మా అమ్మని పావు కట్టింది. పావు కట్టిందా? ఇప్పుడు ఒక నిమిషం విషయం తీసేస్తా. ఎవరికి పాము కరిచింది? నీకు? నాకు కాదు, మా అమ్మకి. మీ అమ్మకా? ఏం మంత్రం? అమ్మ బసాయి అన్యాయ పోటీలు తీసుకురావాలని నేను మంత్రం వేయదు. వడ్డీ తీసుకోదు మా అమ్మయ్య. తీసుకోదు చెప్పించి చెప్పమ్మా. వడ్డీ వ్యాపారమే చేయదు. తీర్థయాత్రలకు పోతా. పెద్దవాళ్ళ కడుపు కొట్టవు కదా? కట్టకు. తీర్థయాత్రలు పోతావా? పోతుంది. పోతానని చెప్పి పోవా. చెప్పమ్మా. నీ డబ్బు కూడా నీకు ఇచ్చేస్తా. నా డబ్బు ఎక్కడా? అది ఆ పుట్టలో ఉంది. ఏ పుట్టలో? ఆ పాము పుట్టలో. సరే. జై సుబ్బరాయ, జై నాగరాయ. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. తగ్గిందా? తగ్గింది. తగ్గిందా? తగ్గింది. 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 ఒకసారి ఏమంటావా? తగ్గింది. తగ్గింది. తగ్గిందమ్మా. తగ్గిందా? లే లే లే. తగ్గిందా? లే లే. బసవయ్య, నీ పెద్దలకు దండం బసవయ్య. ఓ ఇంకా లోపలికి. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. టోపీ కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు. అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి కానీ. రాయుడు గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా, లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి నిజమే అయి ఉంటుంది, లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. తేలాలిగా. గోపి,
ఏంటి మా వదిన గురించి మీ ఇష్టం మాట్లాడుతున్నారు? అదే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చకావర్ల మనిషికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. మా అన్నయ్య మీద కక్ష కొద్దీ మా కుప్పలకు నిప్పంటించారు, మా కుటుంబాన్ని రెండుగా చించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నిజంగా మాట్లాడుతున్నారు. చిచ్చి, నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెట్టడం వద్దు, తీసుకోండి. తొందరపడుతున్నావు గోపి. అలా విసిరేస్తే సరిపోదు గోపి, నీకప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటి దేవాలయం నగల నాకెప్పుడు ఇచ్చారు? నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశారు. అలా అంటే సరిపోతుందటయ్యా. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అలాగా, నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్ లో చెబుదువుగా. ఏం బెదిరిస్తారా? ఈ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాగులు, బాబాయ్ నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. వేసిన తాళ్ళు వేసినట్టుగా ఉంటాయి. సరే అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొస్తా. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది, వదిన గురించి ఏమైనా ఆచూకి చెప్తారేమో. రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళని చంపి పాటేస్తాను. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి అన్నయ్యను అపార్థం చేసుకున్నాను. అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటాను వీలేదు. రాధా, అన్నయ్య భోంచలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన బాలకం చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. అన్నయ్య, ఏమిటన్నయ్య అలా చూస్తున్నా? నే అన్నయ్య, నీ తమ్ముడు గోపిని. నే అన్నయ్య, మన ఇద్దరం పోంచేద్దారా? వద్దులే తమ్ముడు, నువ్వు వెళ్ళి పోంచే. అదేమిటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిన వస్తుందా? రా అన్నయ్య, మన ఇద్దరం కలిసి పోంచేద్దారా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య, అంత మాట అనకన్నయ్య, అంత మాట అనుకో. గోపి, నేను అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నిర్ణయం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా? ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కిట్టను వాడు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది. మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి. గుడి తాళం చేతులు ఈయన దగ్గర ఉండగా నగలేలాగపోతాయండి? అంతా చెక్ చేసిన మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగసం ఇంటూ ఉంటాదేటండి? ఏదయ్యా? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టింది మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్దీ నా మీద కేసు బనాయిస్తారా? ఇదంతా కట్టు కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాడిని నేరస్తుడుగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపిని విడిచిపెట్టండి. రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుడిని అవుతాను. నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నెరవేరుస్తున్నాం. నాకేం పర్వాలేదు. అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను. నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు, చంద్ర, మీ అమ్మ భగవద్గీత నడులు కాచేలా మా అమ్మ పామును చూసి బాగా అడలిపోయిందిరా. ఆ కంగారులో మర్చిపోయిందిరా మొద్దు. ఇది లేదే ఒక క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ, ప్రియమైన చిన్నమ్మకు నీ చిన్నదిన దీవించి వ్రాయినది. నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు. నాకేమో నమ్మకం లేదు.
మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు. చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను. ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నిని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా ఈ ఉత్తరం ఎన్నాళ్ళు దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే, నువ్వు వెళ్ళరా. అన్నారా? చూడండి, పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నామే. నిజంగా సీతను దూరం చేసుకున్న ఆ రాముడు ఎంత కుమిలిపోయాడో. భలేవారండి, ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదాన, బొమ్మల్ని కాబట్టి కలపగలిగావు, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తావు. వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించదా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరతాం. బట్టలు సర్దుకో. నిజంగానా? నిజం చిన్ని, ఇప్పుడే బయలుదేరతాం. కానలకేగి కాంతలు వాసి ఎంతో వేదన చెందితివయ్యా. అంతే లేని చింతలన్నీ అంతే లేని చింతలన్నీ ఎంతగా ఓర్చావు రామయ్యా. శరణము నీయవయా రామ, కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ, శరణము నీయవయా రామ, కరుణను చూపవయా. ఇంకెక్కడ వదినమ్మా? ఏమైంది వదినా? అన్నయ్య, నువ్వేనా చెప్పు, ఏమైంది? అమ్మా చిన్ని, నేను మనిషిని కాదమ్మా, రాక్షసుడిని. నా కారణంగా మీ వదిలి చచ్చిపోయిందమ్మా. నేనే చంపానమ్మా. చచ్చిపోయిందా అన్నయ్య? చచ్చిపోయిందా? ఏం చేసావన్నయ్య? నువ్వే చంపేసావా వదిని? చెప్పన్నయ్యా, చెప్పు వదినా. చెన్నై, ఇంతవరకు ఆయన బ్రతికున్నందుకు సంతోషించమ్మా. గతాన్ని జ్ఞాపకం చేసి ఆయన గుండెల్లో పిండద్దు తల్లి. నాకెందుకు తెలియలేదు వదినా? ఎప్పుడో రాసావమ్మా. అవును చిన్ని, ఆ ఉత్తరం నీకు అందకుండా మా అమ్మ దాచేశాను. అది నేను నిన్నే చూశాను. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చాను. చెల్లి, జరిగిన దానికి బాధపడితే లాభం లేదమ్మా. మీ అన్నయ్యని కాపాడుకోవాలి. వారి ఇంట్లో ఉన్నంతకాలం, అక్కయ్య జ్ఞాపకాలు మరవనంతకాలం ఇలాగే ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలంటే కొంతకాలం ఈ ఊరు వదలడం మంచిదమ్మా. అవును చిన్ని, వారిని వెంటనే తీర్థయాత్ర తీసుకెళ్ళటం మంచిది. ఏం బావగారు? బాబు, నా జానకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా తమ్ముడు జైలు పాలయ్యాడు. జైలుకెళ్ళాడా? అవునమ్మా, అక్కయ్య చావుకి ఎవరు కారణం? ఆ పాపిష్టి రాయుడే వారిని కూడా జైల్లో పెట్టించాడు. ఎంత పని జరిగింది. సరే చెల్లి, మీరు వచ్చే వరకు చిన్నకు తోడుగా నేనుంటాను. చిన్నబాబుకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటపెట్టి అసలు నేరస్తులను పట్టించడానికి ప్రయత్నిస్తాను. బావగారు, మా మాట కాదనకండి. రేపు ఏకాదశి గడియల్లో ప్రయాణం అయితే బాగుంటుంది. అవునన్నయ్య, వెళ్దామా? చెప్పన్నయ్య. అలాగేనమ్మా, ఎన్ని తీర్థాలు తిరిగితే మాత్రం నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎవర్రా అది? చిలకండి. మరి అలాంటి చిలకన అలా వదిలేస్తే ఎలారా? మన పంజరంలో పెట్టుకున్నాను, తీసుకురా. సొంత చిలకండి. సొంత చిలక? అవునండి. తీసుకురా పో. అలాగే బాబు.
బాబా లేకపోతే మన సంగతి తెలుసుగా వెళ్ళు. నీ పేరేనా అంజీ? అవునండి. నిజం చెప్పు. మా చిన్నబాబు గోపి రామారాయణ నగలు దొంగిలించాడా? లేదండి. గోపి గారు అట్టండి మనిషి కదండి, రాయుడు గారు మనిషిలా పని చేయించారండి. ఆ నగలు ఎక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసండి. ఈ విషయం 10 మంది ముందు నువ్వు సాక్ష్యం ఇస్తావా? సత్యప్రమ పూర్తిగా అండి. సరే, మా చిన్నబాబుని జామీన్ ఇచ్చి విడిపిస్తాను. అవునండి. మీరు గోపి గారిని ఎట్టగానే విడిపించారండి. ఆ రాయుడికి బుద్ధి చెప్పకపోతే మన గ్యామాన్ గారు ఇచ్చుకోండి మరి. అలాగే. భగవంతుడా, నన్నెందుకు కాపాడా? ఇంకా నేనెందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. ఏం తల్లి? ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటి అన్నయ్య? నువ్వు ఇంట్లో ఉంటే వదిన మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? పిచ్చి తల్లి, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడకు, నువ్వు బాధపడకమ్మా. ఊరుకు అమ్మా, ఊరుకు. అన్నయ్య, అమ్మా చిన్ని, ఎవరో బిచ్చగెత్త చేయి తొక్కినట్టున్నాను. పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా. వెళ్ళు. ఇదిగో అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట. బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. నేనే పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి. ఊరా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి,
ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు. అక్కడ బాబు రాధ అంతా బాగున్నారా? ఏమండి, నన్ను ఇంటికి తీసుకెళ్లరు? అలాగే జానకి. మన రామాలయానికి తీసుకెళ్ళండి. మన రామాలయానికి. జానకి, జానకి, రమ్మా. అమ్మా రాధమ్మ తల్లి, రండి బాబాయ్, కూర్చోండి. ఎంత కలకల్లాడవలసిన ఇల్లు ఎలాగైపోయిందమ్మా? అవును బాబాయ్ గారు, అక్కయ్య పోయిందన్న బాధ నుండి తీరుకోకముందే అన్యాయంగా వీరు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అమ్మా, రాయుడు గారు మనం అనుకున్నంత దుర్మార్గుడు కాడమ్మా. కేసు సంజాషి కోసం ఆఫీసర్లు వచ్చారు. నేను వారికి మనవి చేశాను. రాయుడు గారు కూడా అన్నారు గోపిది ఏమీ తప్పులేదని. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడు, గోపి వెంటనే విడుదలైపోతాడు. నేనా ఆ దుర్మార్గుడి దగ్గరికా? నేను రాను. మనం వెళ్ళేది అక్కడికి ఎవడమ్మా? ఆఫీసర్ల దగ్గరికి. పెద్దవాడిని నేనుండగా భయం ఎందుకమ్మా? నువ్వు వచ్చేలా నుంచో, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. గోపిని విడుదల చేసే బాధ్యత నాది. మరి ఆఫీసర్లు వెళ్ళిపోతారు, దొరకబెట్టారు. రే రాధమ్మ గారు ఎక్కడికి రా? ఇంకెక్కడే రా, రైడ్ గారింటికి. ఎందుకో? ఎందుకంటే రా బాబా. అన్నయ్య పోయి బాబాయ్, బాబాయ్ అన్నయ్య పోయింది. బాబాయ్ అన్నయ్య పోయి బాబాయ్, అన్నయ్య పోయింది బాబాయ్, బాబాయ్ అన్నయ్య పోయి బాబాయ్. బాబు, గోపి గారు. అవును, ఆ భవన్ జామీన్ ఇచ్చి ఇప్పుడే తీసుకొస్తుంది బాబు. అన్నయ్య అయిపోయింది బాబు. రాధమ్మ గారిని మోసం చేసి రాయుడు గారి మనసులు నాకెళ్ళిపోతున్నారు బాబు. అయ్యా, రాధం వచ్చింది, పాపం ప్రాధేయపడుతుంది. మీరు దయ చూపాలి. మీరు కాదంటాను, వీళ్ళే దయ చూపాలి. నాకు దయ లేకపోవడం ఏంటి కరణం గారు? అందుకేగా పిలిపించింది. లోపలికి పంపించండి. లోపలికి ఎందుకు కరణం గారు? అదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. కరణం గారు, మీరు ఇంత మోసం చేస్తారా? నా భర్త నిడిపిస్తారని ఆశపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొస్తారా? నా కోరిక తీరుస్తానంటే విడిపిస్తాను. ఇంత మోసం చేస్తారా? దుర్మార్గుడా, నన్ను మోసం చేసి తీసుకొస్తావా? నా బాబు ఎక్కడ? ఈ బాబుకే హాయిగా ఉన్నాడు. సిగ్గులేదు. సిగ్గా ఎందుకు? నీలాంటి ఆడది ఇలాంటి భవనానికి వచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. రా. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి పోతాం?
ఒరే అంజి కదరా నీలాంటి చీడపురులు ఈ ఊర్లో ఉంటే ఈ ఊరికే కలదు. దేవుళ్ళు లాంటి రామయ్య గారి సంసారాన్ని సర్వనాశం చేసు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. పోలీస్ స్టేషన్కి ఎందుకు? రామాలయానికి తీసుకెళ్తాం. అదే మన న్యాయస్థానం. మన గ్రామ ప్రజలే తీర్పు చెప్తారు. స్వామి, ఇదిగో నా జానకి తీసుకొచ్చాను. నిత్యం నీ పాదాలని నమ్ముకున్న నీ భక్తురాల్ని తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడిగట్టింది నేను. నన్ను దండించు స్వామి. నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు, చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోనై నా జానకని అనరాని మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లోంచి తరిమి వేశాను. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చాను. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నా అనేవాళ్ళు లేక ముష్టెత్తుకు బ్రతుకుతూ కడుపుకింత అన్నం కరువై కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. నేను రాక్షసుడిని, పాపాత్ముని. ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇదిగో ఈ స్వామి తీర్థమిద్దాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్గోపశమనం, శ్రీరామ పాదోదకం పావనం శుభం. అక్క
ఎలా అయిపోయావు మన కష్టాలాంటికే కాలపడేలా రాయలు లాక్కొచ్చాను. వెళ్ళు వెళ్ళాను కాలు నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటలు నమ్మి మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు ఆయన కాలం మీద కాదు, ఆ మహాతడి జాగమ్మ కాలం మీద కూడా పడు. అమ్మా జానకమ్మ, నిజం మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు రామయ్య గారు, మీ అందరి ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను. ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు, ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది, అంతే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా, నేను వదిలిపెట్టాను వెళ్ళి ముందుకించి ఊరంతా ఊరేగించాలి. ఆవేశపడకండి బాబు. ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెబుతారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి.